పొరపాటున ఆ వీడియో కనుక నేను చేస్తే మీరు కనుక ఆ వీడియో చూస్తే నైట్ కనుక మీ కల్లోకి ఆ వీడియో వస్తే నిద్రలోనే పడుతుంది. ఓకే, అంత భయంకరంగా ఉంటుంది డిప్రెషన్ అనేది. హలో ట్రేడర్స్, నమస్తే. తమిళ చూసారు కదా, రైట్. కొడితే కుంభస్థలం, లేకపోతే ఆప్షన్ ట్రేడింగ్ను వదిలేయడం, అంతే. ఈ రెండే విషయాలు. ఈ 10,000తోటి 20,000తోటి 1 మంత్ సాలరీతోటి తీసుకొచ్చుకుంటా, ఆప్షన్ బయింగ్లో పెట్టుకుంటా, అకౌంట్లు ఎగరగొట్టుకుంటా, లాస్ అయినప్పుడు దిమాకారం వేసుకుంటా, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగురుకుంటా, ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 మంది చూపెడుతూ, నష్టం వచ్చినప్పుడు దాచుకుంటూ, ఇవన్నీ ఏషాలు బంద్ చేసి ఒకే ఒక చివరి ప్రయత్నం అనేది చేద్దాం. మరి ఆ ప్రయత్నం ఏ విధంగా ఉండాలంటే భగీరథ ప్రయత్నంలా ఉండాలి. ఓకే, ఒక ప్రాపర్ క్యాపిటల్తో దిగి ఒక గట్టి ప్రయత్నం చేసి మనతో అవుతుందా కాదనేది తెలుసుకుందాం, బస్ అంతే. ఈ 10,000 20,000 పిల్లి మితికా ట్రేడ్లు అనేది చేసుడు అనేది బంద్ చేయాలి. లేకపోతే మన స్టేజ్ ఏడికి అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, దాని గురించి తర్వాత చెప్తా. బట్ అయితే మన ఛానల్లో గతంలో చాలా వీడియోలు చేసిన ఆప్షన్ బయింగ్ అని చాలా డేంజర్. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది భూమి మీద ఉన్న ఒక అద్భుతం. ఈ తాజ్మహల్, కోలోజియం, పిరమిడ్స్ ఉన్నాయి కదా, లవడదర్శనం అనుకుంటా, ఇంకా 7 అద్భుతాలు విడిచిపెట్టేస్తే ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది గనక ఒక అద్భుతంలాగా భావిస్తే 9th వండర్ అని పిలవచ్చు దీన్ని. ఓకే, ఏం తీసుకోదు, 9th వండర్కి ఏం తీసుకోదు అన్న. మన మధ్యలో 8th వండర్ ఏడుకుందంటే అది మన యూట్యూబ్ ఛానల్. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే 9th వండర్గా నేను భావిస్తాను. గతంలో మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన, డ్రగ్స్ కంటే కూడా డేంజర్ ఆప్షన్ బయింగ్ అని చెప్పేసి. అంత ఖతర్నాక్ ఉంటుంది, అంత అట్రాక్టివ్గా ఉంటుంది. బురదలో పడ్డ పంది ఆప్షన్ ట్రేడింగ్లో దిగిన వ్యక్తి అంత ఈజీగా బయట పోరు. ఓకే, దాంట్లో ఉన్న 3 దారులు ఉంటాయి. ఒకటి, తెలిసో తెలియక దిగినాం, మనతోటి కాదని చెప్పేసి తక్కువ టైంలోనే మనం లాస్ అయినప్పుడు బయటకు వెళ్ళిపోవాలి. 2, ఉండి నిలదొక్కుని నేర్చుకొని కష్టపడి స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ముందటికి వెళ్ళాలి. 3, సర్వనాశనం కావాలి, కొలాప్స్, ఇంకేం లేదు. ఇక అంత ఖతర్నాక్ ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్. ఈవెన్ డ్రగ్స్ కంటే కూడా డేంజర్. డ్రగ్సే బెటర్ నాకు, దీనికంటే దీంతో పోలిస్తే డ్రగ్సే బెటర్. ఇంకా రైట్, అట్లాంటి ఈ ప్రమాదకరమైన దాంట్లోకి కొత్తలు చాలా మంది అర్థమని ఉంటారు. 10,000 20,000 పట్టుకుని అన్న మేము రావద్దన్నా నేర్చుకుందామని అనుకుంటున్నాం. మరి రావద్దామేమంటే ఓకే, నేర్చుకోనికి ఓకే, ఒక 10 రూపాయలు తెచ్చుకున్నాం, నేర్చుకోనికి ఓకే, తెలుసుకోనికి ఓకే, మార్కెట్ ఆప్షన్స్ అంటే ఏంటని తెలుసుకోనికి ఓకే, సరిపోతుంది. కానీ ఆ 10-20 పోతేనే గుర్తుపెట్టుకో. పోయిన తర్వాత మరి నువ్వు బయట పోతావా? పోవు, అంత ఈజీగా పోవని చెప్పిన నేను ఆల్రెడీ చెప్పేసిన. అంత ఈజీగా ఎవడు కూడా బయట కూడా ఆప్షన్స్ను వదిలేసి మీద పగబట్టి ట్రేడింగ్ చేసి, రివెన్యూతో ట్రేడింగ్ చేసి, ఎమోషన్స్ కంట్రోల్ కాక ఓవర్ ట్రేడింగ్ చేసి, ఇట్లా చేసి దాదాపుగా ఏ క్యాపిటల్ అయితే ఆప్షన్ సెల్లింగ్కి బేస్డ్ ఉంటుందో అట్లాంటి క్యాపిటల్ను ఆల్మోస్ట్ 1 year 2 yearలోనే ఎగరగొట్టేస్తారు ఆప్షన్ బయింగ్లో. మరి పెద్ద క్యాపిటల్ తెచ్చుకుని ఆప్షన్ సెల్లింగ్ ఏరంటే కాదు, అంతటి భయపడతారు. ఈ చిన్న 10-20 1 year 2 yearలో 10 లక్షల దాకా తీసుకోవచ్చు లాస్ అయితే. ఈ విధంగా తయారైతే చలో స్టార్టింగ్లో ఒక 10-20 తీసుకొచ్చి ఏమో పని చేసి 10-20 తీసుకొచ్చి మంచి ప్రాఫిట్లు 4-5 రోజులు కంటిన్యూ కొట్టింది అనుకుందాం. వీడు ఏం చేస్తాడు, ఆ 4-5 ప్రాఫిట్లు కొట్టిన తర్వాత బయటకు వెళ్ళిపోతే ఓకే, కానీ అందులోనే ఉండి వాడి మైండ్లో కనుక ఏవైతే మనకు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు చెప్తారో, ఈ కార్లు బంగ్లాలు వెనుక చూపిస్తారు కదా, ఈ స్క్రీన్ షాట్ పెట్టి 2 నెలల్లో నేను కార్ వేసుకున్నా, 1 రోజులో నేను బంగ్లా పెట్టినని చెప్పేసి, ఇవి కనుక వాడి మైండ్లోకి వస్తే అవుట్, అంతేగా. అక్కడి నుంచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిజార్డర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, మెల్లమెల్లగా దానికి వ్యసనంగా తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, మనం ఎట్లయితే ఆల్కహాల్ తీసుకుంటామో, ఒక తాగుబోతు ఎట్లయితే సీసా లేకపోతే గావర పడతాడో ఆ విధంగా తయారవుతాడు. లాస్ట్ రికవరీ దూల్ అనేది స్టార్ట్ అయ్యి చేతికి దూలు ఎక్కి భయపడ్డలు నొక్కుతూనే ఉంటాడు. అకౌంట్లో డిమార్ట్ అకౌంట్లో పైసలు ఇస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాయి. ఓకే, వీడు ఇట్లా అలవాటై నేను జాబ్ మానేస్తారా, స్టార్టింగ్లో ప్రాఫిట్లో కొడతాడు కదా, అప్పుడు ఏం దాటేస్తుంది ఇంటికి ఆ క్యాపిటల్. దానికోసం తెచ్చిన క్యాపిటల్ ఏ పని చేసి అయితే తెచ్చాడో ఆ పని మానేద్దాం అనుకుంటాడు. ఎప్పుడైతే ప్రాఫిట్లు వస్తుంది కంటిన్యూగా ఆ పని మానేద్దాం అనుకుంటాడు. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా దానికి బానిస అయిపోయి గ్యాంబ్లింగ్ డిజార్డర్ వరకు తీసుకుపోతుంది. ఆల్రెడీ మన ఛానల్లో గ్యాంబ్లింగ్ డిజార్డర్ వచ్చిన వ్యక్తుల గురించి వీడియో చేసినాం. ఉన్న క్రెడిట్ కార్డులు దిగి స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మొత్తం తీసి, మ్యూచువల్ ఫండ్ నుంచి అమౌంట్ మొత్తం తీసి ఆప్షన్స్లో పెడుతూ 2-3 లక్షల ప్రాఫిట్ వచ్చినా బుక్ చేయకుండా మళ్ళీ ఆ పొజిషన్ లాస్లో తీసుకోవద్దు. అట్లా క్రెడిట్ కార్డులు గీక్తూ డబ్బులు ఎగరగొట్టేసిన వ్యక్తుల గురించి ఆల్రెడీ వీడియో చేసిన. వాళ్ళు ఎవరు కూడా కంట్రోల్ చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోయి దాన్నే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అని. అంటే ఈ డిజార్డర్లో కొన్ని లక్షణాలు చూద్దాం.
డిజార్డర్ల లక్షణాలు చాట్ అనేది చూడబోతుంది. అంటే చాట్ చూడకపోతే మనసున పడ్డది ఈ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. రెండోది రెగ్యులర్ పార్టిసిపేషన్. అంటే రెగ్యులర్గా దాంట్లో పాల్గొంటాడు. అంటే మార్కెట్ శనివారం ఆదివారం బంద్ ఉందంటే పిసదెంగుతుందండి. శనివారం మార్కెట్ బంద్ ఉంది, ఆదివారం బంద్ ఉందంటే పిసదెంగుతుంది. ఏదైనా గవర్నమెంట్ హాలిడే వచ్చి ఏదైనా ఫెస్టివల్ వచ్చి బంద్ ఉంది మార్కెట్ అంటే పిసదెంగుతుంది. అట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా పార్టిసిపేషన్ చేయాలని అనుకుంటాడు. మూడోది అడిక్షన్ ఫర్ లాసెస్. అన్న అడిక్షన్ ఫర్ ట్రేడింగ్ ఉంటుంది కదా, అడిక్షన్ ఫర్ లాసెస్ ఏంటంటే వాడు ట్రేడింగ్ చేసి అకౌంట్ ఖాళీ చేసుకుంటూ రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తే ఏమవుతుంది, అకౌంట్ ఖాళీ అవుతుంది. అంటే అకౌంట్ ఖాళీ చేసుకుంటూ నేను ఏదో ఒక రోజు సాధిస్తానే నమ్మకం మన మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ వచ్చిన వ్యక్తిలో ప్లస్ ఈ లాస్ట్ విషయం ఏంటంటే లాస్ట్కు అడిక్షన్ అవుతాడు. అంటే అని పోర్ట్ఫోలియో ఎర్ర కనబడితే సమ్మ ఉంటుందండి. అరే గదేందన్నా అట్లనే ఉంటుంది అంటే ఉంటుంది. అటు ప్రాఫిట్ వస్తే ఆనందపడాడు, బుక్ చేయడాడు. ఓకే, ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ థర్డ్ స్టేజ్ ఉన్నాడు. ప్రాఫిట్ వస్తే బుక్ చేయడు. దాన్ని మళ్ళీ అది చూసి అందంగా కనబడి మళ్ళీ రెడ్డింగ్లోకి ఎప్పుడైతే పోతుందో ఇంకా అందంగా కనబడడం మొదలు పెడుతుంది. ఆ రెడ్డింగ్లో పోయినప్పుడు ఎర్రగా పోర్ట్ఫోలియో కనబడుతున్నప్పుడు చలో పోతే పోయింది, దాని 0 అయ్యేదాకా నుంచి అది పోతే పోయింది. నేను మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ట్రేడింగ్ చేస్తాం సాధిస్తాం అనే ఆలోచన ఇప్పుడు మైండ్లో అనేది ఉండడం వల్ల ఎప్పుడు లాస్ అనేది తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఓకే, ఇట్లాంటి స్టేజ్లో కనుక మీరు ఉంటే అర్థం చేసుకుని మీ గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనేది ఉందని. ఓకే, ఇంత దారుణంగా ఉంటుంది ఈ డిజార్డర్. ఈ విషయాలు ఏంటంటే మీకు భయం అవుతుందో భయం అయితే లేదో తెలియదు, కానీ నేను మన ఛానల్లో ఇంకో వీడియో చేస్తాను చెప్పిన ఇది డిప్రెషన్లో ఉన్నవాడే లక్షణాలు. ఆ వీడియో మాత్రం చూస్తే ఉచ్చ పోసుకుంటారు మీరు. ఓకే, మీరు ఎంత ధైర్యవంతులైనా సరే ఉచ్చ పోసుకుంటారు. పొరపాటున ఆ వీడియో కనుక నేను చేస్తే మీరు కనుక ఆ వీడియో చూస్తే నైట్ కనుక మీ కల్లోకి ఆ వీడియో వస్తే నిద్రలోనే పడతారు. ఓకే, అంత భయంకరంగా ఉంటుంది డిప్రెషన్ అనేది. ఎందుకంటే నేను గతంలో అనుభవించిన కాబట్టి, అంటే ట్రైనింగ్ వల్ల కాకపోయినా పర్సనల్ లైఫ్లో ఇష్యూ వల్ల మనం అనుభవించడం కాబట్టి చిన్నప్పటి నుంచి కొంచెం సైకలాజికల్గా దెబ్బతిరిగి ఆ కుటుంబ పరిస్థితుల వల్ల కొంచెం సైకలాజికల్గా మానసికంగా వీక్ ఉండి పెరిగినాం కాబట్టి ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి మీరు ఆ విధంగా కావద్దనేది నా కోరిక. కాబట్టి మీకోసం ఆ వీడియో ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా దారుణంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఒక హర్రర్ సినిమాకు 100,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక ఒక 500 కామెంట్లు చెయ్యన్నా అని చెప్పేసి 500 కామెంట్లు ప్లస్ ఒక 500 లైక్లు వస్తే కనుక ఖచ్చితంగా నేను వీడియో వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ విధంగా గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనేది ఆప్షన్ బయింగ్లో మాత్రమే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకన్నా అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ రిస్క్. మనం పెట్టిన అమౌంట్ మాటే 0 అవుతుంది, కానీ పోతే అన్లిమిటెడ్ ప్రాఫిట్. కానీ డైలీ ఆప్షన్ బయింగ్లో ట్రేడ్లు అనేది దొరుకుతాయా? డైలీ నువ్వు ఎంట్రీ అనేది పర్ఫెక్ట్గా వేయగలుగుతావా? నువ్వు ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి నువ్వు లాస్ లేకుండా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయి స్ట్రాటజీ నీ దగ్గర ఏమైనా ఉండదు. ఓకే, అట్లా ఈ ఆప్షన్ బయింగ్ అనేది గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉంటుంది. మరి ఆప్షన్ సెల్లింగ్ ఎందుకన్నా గ్యాంబ్లింగ్ దగ్గరగా ఉండదు అంటే ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్ ఉండడం వల్ల ప్లస్ అది చేయడానికి పెద్ద అమౌంట్ మనకు కావాలి కాబట్టి ఏమవుతుందంటే ఉత్సవడుతుంది. ముందే పెద్ద అమౌంట్ చూస్తాం కదా, ఉత్సవడిపోతారు. దీన్ని కాపాడుకోవాలనే థాట్ అనేది మనలో చూస్తుంది, డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లుంటుంది ఈ ఆప్షన్ సెల్లింగ్. అందుకనే మీకు నేను ఏమని చెప్పిన గత వీడియోలలో ఆప్షన్ బయింగ్ కంట్రోల్ బంద్ చేసి మంచి క్యాపిటల్ తెచ్చుకుని ఆప్షన్ సెల్లింగ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఆప్షన్ బయింగ్లోకి దిగండి, బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పిన. మరి ఎంతమంది పాటిస్తారో ఎంతమంది ఆప్షన్ బయింగ్ ఆపేస్తారో నాకు కూడా తెలియదు. ఓకే, అయితే ఈ 10-20 తోటి ట్రేడ్ చేయడం అనేది బంద్ చేసి నాకు తెలుసు మీరు ఆప్షన్ ట్రేడింగ్ను వదిలేయరు. ఓకే, ఆప్షన్ చెప్పినా కదా, ఆప్షన్లోకి వచ్చినట్టు అంత ఈజీగా బయటపడు. ఖచ్చితంగా నువ్వు ఏదో రోజు క్యాపిటల్ జమ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అదే నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే, మనకు కావాల్సిన క్యాపిటల్ 5 లక్షలు. అన్న ఈ 5 లక్షలు నాతో కాదన్నా, నేను చాలా పెద్ద ఉందంటే ఆప్షన్ ట్రేడింగ్ బంద్ చేసి దిగి బయట అంతే. నువ్వు దింగారా బయట? నేను బంద్ చేసిన ఆల్రెడీ ఆప్షన్ బయింగ్. ఓకే, ఒకవేళ ఆప్షన్ బయింగ్లో నాకు ఆపర్చునిటీ ఉంటే హెవీ క్వాంటిటీ తోటి ఏదైతే మన ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది చెప్పిన స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేది పెద్ద పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆప్షన్ బయింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే నేను కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. అన్న ఈ క్యాపిటల్ నాతో కాదన్నా నేను పేదన్నాను అని చెప్పేసి అని మీరు అనుకుంటే ఆప్షన్ బయింగ్ ఇప్పుడే వదిలేయండి. అనవసరంగా సూసైడ్ చేసుకునే పరిస్థితి మీకు వస్తుంది. రైట్, మరి ఈ 5 లక్షలు నేను తెచ్చుకున్న తర్వాత నా ప్లాన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ అనేది తెచ్చుకుంటావో జస్ట్ దానికి 1 మంత్ ముందు నుంచే నువ్వు హెడ్జింగ్ గురించి తెలుసుకోవాలి. రెండోది మార్జిన్ తగ్గే విధంగా నేకుడుగా ఆప్షన్స్ సెల్ చేసి దూరం ఉన్న అవుట్ ఆఫ్ ద మనీలను బై చేసి కేవలం మార్జిన్ మాత్రమే తగ్గించుకుని మెల్లమెల్లగా ఆప్షన్ సెల్లింగ్ చేయగలిగే కెపాసిటీ తెచ్చుకోవాలి. మొట్టమొదట ఇది దగ్గర హెడ్జింగ్ చేయాలి, తర్వాత కొంచెం దూరం వెళ్ళిపోవాలి. ఓకే, ఓన్లీ మార్జిన్ మాత్రమే తగ్గే విధంగా చూసుకొని మన ప్రాఫిట్ కొంచెం ఎక్కువ వచ్చే విధంగా చేయాలి.
మూడో స్టేజ్ నేకెడ్ సెల్లింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇది మంచిది కాదు బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక బెస్ట్ ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ నేకెడ్ అనేది డైరెక్షన్లో చేస్తే బెస్ట్ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎందుకన్నా 5 lakhs క్యాపిటల్ కావాలి. ఈ 5 lakhs క్యాపిటల్ తీసుకొచ్చి ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేద్దామా, ఆప్షన్ బయింగ్ చేయొద్దంటే ఆప్షన్ బయింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. కానీ దానికంటే ముందు మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆప్షన్ సెల్లింగ్. ఈ ఆప్షన్ సెల్లింగ్ నుంచి మెల్లమెల్లగా హెడ్జింగ్ తోటి స్టార్ట్ చేసి, మార్కెట్ మనకు తెలుసు కదా 70% సైడ్ వేస్ ఉంటుంది. ఓకే, 30% ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది, అయితే డౌన్ సైడ్ లేదా అప్ సైడ్. మరి ఎప్పుడైతే మనకు రేంజ్ అనేది దొరుకుతుందో, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్, ఒక డే క్యాండిల్ అనేది ఏర్పడ్డది ఎగ్జాంపుల్. ఓకే, ఒక డే క్యాండిల్ అనేది ఏర్పడ్డది ఎగ్జాంపుల్గా, అది రెడ్ క్యాండిల్ కావచ్చు, గ్రీన్ క్యాండిల్. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ రెడ్ క్యాండిల్ అని అనుకున్నాం. ఇప్పుడు మనకి ఆప్షన్ సెల్లింగ్ ఏ విధంగా చేయడమో తెలుస్తుంది. రైట్, ఈ రెడ్ క్యాండిల్ మనకి ట్రేడ్ దొరికిందా దొరకలేదా అవసరం. నెక్స్ట్ డే కనుక దీని హైలో లోలు బ్రేక్ కాకుండా మార్కెట్ కనుక మధ్యలోనే ఓపెన్ అయితే, మనం ఎడదామని కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది సెల్ చేసి దానికి హెచ్ఎస్ బై చేసి, ఆ రోజు కనుక ఈ హైలో లోలు బ్రేక్ కాకపోతే అది బ్రేక్ కానంత వరకు ఉంచి సింపుల్గా మనం ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ అనేది తీయచ్చు. మరి 5 lakhs క్యాపిటల్తో మనం ఎన్ని లాట్లు వేస్తానంటే, ఓకే, హెడ్జింగ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 7 lakhs తోటి, ఈ 5 lakhs ఉంటే మనకు 7 lakhs తోటి ఇటు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది సెల్ చేసి దానికి హెచ్ఎస్ అనేది ఇవ్వచ్చు. మరి ఈ కొన్ని రోజుల తర్వాత మార్కెట్ ఇట్లాంటి అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ దగ్గర కనుక ఓపెన్ అయితే, ముందు మనం కాల్ ఆప్షన్ సెల్ చేసి దానికి హెచ్ బై చేసి, అది కొంచెం సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే పొజిషన్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనుక మనం పుట్ ఆప్షన్ సెల్ చేసి హెచ్ఎస్ అనేది బై చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఏం చేస్తాం మనకు తెలియక ముందు రెండో ఒకేసారి చేస్తాం. కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత వన్ సైడ్ డైరెక్షన్లో చేసి అది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆపోజిట్ సైడ్ నుంచి దాని పొజిషన్ని ఇరికిచ్చేసి ఏజ్ చేసి పెట్టేస్తే మనకు పెద్ద ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా మెల్లమెల్లగా ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసి, ఎప్పుడైతే కొన్ని రోజులు సైడ్ వేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ హైలో లోలు బ్రేక్అవుట్ అయినప్పుడు, ఓకే, బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ, పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ, ఓకే, పెద్ద ఒకవేళ బ్రేక్అవుట్ ఫెయిల్ అయితే పెద్ద రెడ్ క్యాండిల్ కానీ, లో కూడా బ్రేక్ చేసి వచ్చే పెద్ద రెడ్ క్యాండిల్ కానీ ఉంటాయి. ఓకే, నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ పడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే 1000 పాయింట్ల నుంచి 1500 పాయింట్ల మధ్యలో పడచ్చు. మరి ఇట్లాంటి మూవ్లలో మనం భయపడకుండా ఈ ఆప్షన్ సెల్లింగ్లో వచ్చిన ప్రాఫిట్ అంతా మెల్లమెల్ల రిస్క్ కదా కన్సిస్టెన్సీగా, ఈ ప్రాఫిట్ అంతా దీంట్లో రిస్క్ వేయాలి అన్న. రిస్క్ ఎట్లా వేయాలన్నా మాకు తెలియదు. రైట్, ఇట్లాంటి పెద్ద మూవ్స్ వస్తున్నాయని మనకు అనిపిస్తుంది, కానీ భయం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, మన వ్యూ అనేది అప్ సైడ్ మన వ్యూ అనేది అప్ సైడ్ ఉంటే మనం ఏం చేస్తామంటే, ఒక 10 లాట్లు కాల్ ఆప్షన్, కానీ మనకు రివర్స్ డైరెక్షన్లో పోతే కంటిన్యూ వెళ్ళిపోతే భయం అవుతుంది. కాబట్టి ఒక 5 లాట్లు పుట్ ఆప్షన్, ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయినప్పుడు మరి వేసినప్పుడు ఏమవుతుందన్నా, రైట్, మన 10 లాట్లు కాల్ ఆప్షన్ 5 లాట్లు పుట్ ఆప్షన్ వేసినాం అంటే మనకి రిస్క్ అనేది ఎంత, రివర్స్ డైరెక్షన్లో పోతే 5 లాట్లే, అది కూడా కొంచెం దూరం వరకే, అది కూడా అంత పెద్ద రివర్స్ డైరెక్షన్లో మార్కెట్ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటే ఈ 5 లాట్ల పుట్ ఆప్షన్లో వచ్చే ప్రాఫిట్ అనేది ఈ 10 లాట్లలో కాల్ ఆప్షన్లో వచ్చే లాస్ కంటే పెద్దగా ఉంటుంది. కాబట్టి దీని డెల్టా అనేది ఆల్మోస్ట్ 1 రీచ్ అయ్యి ప్రతి 100 పాయింట్లకు 100 పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లాగా. ఇది మాటే 0 అవుతుంది, అంతకంటే ఏం కాదు. కాబట్టి ఈ 5 లాట్స్ అనేది మనకు కాపాడుతుంది రివర్స్ డైరెక్షన్లో పోయినప్పుడు. మరి అన్న మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం, కొంచెం రేట్ బౌండ్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్సెట్ ధనాదని వెళ్ళిపోతుంది. ఈ 10 లాట్లు ఎంట్రీ ఇచ్చినాం, 10 లాట్లలో ఇక్కడికి వెళ్ళేసరికి ఒక ధన ప్రాఫిట్, ఈ 5 లాట్ల పుట్ ఆప్షన్లో తక్కువ లాస్. తర్వాత ఏం చేస్తామన్నంటే, మనకి 5 లాట్లు కాల్ ఆప్షన్ 5 లాట్లు పుట్ ఆప్షన్ ఒక కాంబినేషన్ అనుకుంటే, ఓకే, మిగిలిన 5 లాట్లు ఎక్స్ట్రా కాల్ ఆప్షన్ అనేది మేకుడుగా అవుతుంది కదా, దానికి కూడా ఒక 5 లాట్లు పుట్ ఆప్షన్ అనేది యాడ్ చేస్తాం. ఎప్పుడు ఈ పుట్ ఆప్షన్ మార్కెట్ మనకు అప్ సైడ్ డైరెక్షన్ పోయినప్పుడు పుట్ ఆప్షన్ అనేది తగ్గి ఉంటుంది. ఆ తగ్గినప్పుడు వేసి పెట్టేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ కనుక ఇదే రేంజ్లోకి వచ్చి కొంచెం ప్రైవేషన్ మళ్ళీ ఎక్కువ సందర్భాలు అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, మళ్ళీ రీటెస్ట్ చేసి. అట్లాంటి టైంలో మనకు లాస్ చూపెట్టకుండా పుట్ ఆప్షన్లో తక్కువ గేట్ ఇచ్చినారు కాబట్టి మళ్ళీ మార్కెట్లో డౌన్ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇవి 0 ప్రాఫిట్ దగ్గర ఉంటాయి ఆల్మోస్ట్ పొజిషన్. ఇది విక్స్ అనేది రైజ్ అవుతాను ఉన్నప్పుడు, అట్లాంటి పెద్ద మూమెంట్ వచ్చేటప్పుడు విక్స్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది, ప్రీమియంలో డ్రాప్ కాకుండా చూస్తుంది. మరి ఇది మన ప్లాన్. ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ కొంచెం కన్సిస్టెన్సీగా ఒక 1 మంత్లో ఒక 30,000 చేసామనుకుందాం, 5 lakhs. ఓకే, చిన్న అమౌంటే, కొంచెం అలవాటే అయిన ట్రేడర్కు చిన్న అమౌంటే 30,000 తీసాం. ఆప్షన్ బయింగ్లో ఇప్పుడు పెద్ద ట్రేడ్ రాబోతుంది, కానీ భయం అవుతుంది.
అయితే కిందికి మీదికి సందు కొడుతుంది. నాకు నేకడ్గా వేయాలంటే భయం అవుతుంది, స్టాప్ లాస్ పెట్టాలంటే ఎగిరిపోతే విక్స్ అనేది రైజ్ అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ 30,000 రిస్క్ చేసి ఈ 5 lakhs క్యాపిటల్తో మనం ఆప్షన్ బైయింగ్లో ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఆల్మోస్ట్ ఎంత మంచిగా స్టార్ట్ అయ్యి మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అని అన్నప్పుడు ఈ 5 lakhsతో 40 lakhs కూడా మనం ఎంట్రీ అనేది చేయొచ్చు. మన డైరెక్షన్లో లేకపోతే ఇంకొక 10 lakhs చేసుకోవచ్చు. ఓకే, మన డైరెక్షన్ అప్పటిది, లేకపోతే ప్రొడక్షన్ 10 lakhs చేసుకోవచ్చు. మన డైరెక్షన్ డౌన్ సైడ్ అంటే ఆప్షన్ బైయింగ్లో పెద్ద పెద్ద మూవ్లు వచ్చినప్పుడు ఇట్లా సింపుల్గా మరి అలా కాలసేపు ప్రొడక్షన్ ఎందుకు ట్రేడ్ చేయాలన్నా అని అంటే మీరు ఈ క్యాండిల్ మాత్రమే మీరు గమనిస్తారు, కానీ ఇట్లాంటి క్యాండిల్ కూడా ఉంటాయి. ఓకే, ఇట్లాంటి క్యాండిల్ నుంచి తప్పించుకోనికే ఓకే, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. మార్కెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత న్యూస్ అనేది నెగిటివ్ ఉంటుంది, అందరి వ్యూ అనేది నెగిటివ్ ఉంటుంది, కానీ మార్కెట్ అప్సైడ్ ధనాదని ఇడిక్ట్ అందరు ప్రొటెక్షన్కి వెళ్ళి ఎక్కిరి కొట్టేసినాక రప కింద పడుతుంది. మీకు ఆల్రెడీ దీని గురించి నిన్న వీడియో చేశాను. అదేవిధంగా మార్కెట్ రేంజ్ ఓపెన్ అయిన తర్వాత ధనాదన్ డౌన్ సైడ్ వస్తుంది, అందరి వ్యూ అనేది అప్ సైడ్ ఉంటుంది, ధనాదన్ డౌన్ సైడ్ వస్తుంది. వచ్చిన తర్వాత అందరు ఎగ్జిట్ పెట్టిన తర్వాత అప్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనకు లాస్ అనేది వస్తుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ట్రేడ్ ఏ విధంగా అయ్యానో నిన్నటి వీడియోలో చెప్పిన. ఓకే, స్ట్రాటజీ వల్లనే నేను ఆప్షన్ ట్రేడింగ్లో ఉండగలిగా, లేకపోతే బయటకు వెళ్ళిపోయేవాడిని అని చెప్పేసి ఒక తమిళ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇట్లాంటి హోల్ కనుక వస్తే ఖతర్నాక్ ఒక వన్ సైడ్ డైరెక్షన్లో పోయిన తర్వాత ఇంకో ప్రైస్ అనేది తగ్గి ఉంటుంది కదా, దాన్ని యావరేజ్ చేసుకుని ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందో చెప్పిన. ఓకే, ఎప్పుడైనా సరే మనకి రేంజ్ బౌండ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ కానీ మార్కెట్ ఓపెన్ కానీ ఒక 1 hour కానీ రేంజ్ బౌండ్ అయ్యి అక్కడ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయితే కనుక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్. ఎందుకంటే ఒక 1 hour తిరిగింది కాబట్టి అక్కడనే ప్రీమియం మొత్తం సెటిల్ అయిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓపెన్ కాగానే 150 దగ్గర ఉన్న ప్రీమియం ఉంది అనుకో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్. ఇక్కడి వరకు ఒక 1 hour సెటిల్ కాగానే ప్రీమియంలో ఇది 120కి వెళ్ళింది అంటే 30 పాయింట్లు తగ్గి దొరికినాయి మనం. ఇప్పుడు డికే అనేది స్లో అయిపోతుంది, 120 దగ్గరనే కొట్టుకుంటూ ఉంటాయి. అట్లాంటి టైంలో మనం ఎంట్రీ ఇస్తే ఒకటి 400, ఒకటి అంటే 0, అంతకు మించి ఏం కాదు. ఓకే, ఆ విధంగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి టైంలో హెవీ క్వాంటిటీ అనేది ఇవ్వాలి. మరి హెవీ క్వాంటిటీ ఎప్పుడు వేయగలుగుతాం? మనకు అంతకుముందు ప్రాఫిట్ వస్తుంది. మరి మనకు అంతకుముందు ప్రాఫిట్ రావాలంటే సైడ్ వేస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆప్షన్ సెల్లింగ్ చేసుకుని మంత్లీ ఇంత కొంచెం కన్సిస్టెన్సీ గెయిన్ చేస్తూ పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు అట్లాంటి దాంట్లో ఈ వచ్చిన ప్రాఫిట్ను రిస్క్ చేస్తే నంబర్ ఎక్ ప్రాఫిట్ అనేది ఇవ్వచ్చు. ఇది నా ప్లాను, మీరు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. డే క్యాండిల్ మీద బాగా ఫోకస్ చేయరు. ఈ ఆప్షన్ బయింగ్ 10-20 తోటి బంద్ చేయరు. నువ్వు 2 రోజులు ప్రాఫిట్ కొడతావు, 3 రోజులు లాస్ అవుతావు, మళ్ళీ ప్రాఫిట్ కొడతావు, మళ్ళీ లాస్ అవుతావు. ఉన్న అమౌంట్ అంతా బ్రోకరేజ్కే తెగేస్తుంది. అంతే, నీ జీవితం ఇక ట్రేడింగే, వేరే దాంట్లోకి నేను పోకూడను. ఓకే, అంతే ఈజీగా బయట కూడా ఆప్షన్ ట్రేడింగ్ కలపట్టాను. కాబట్టి ఖచ్చితంగా పనికి 5 లక్షలు జమ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా ప్రయత్నం చేసిన. స్టార్టింగ్లో మనకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు కదా, దానికి కూడా నేను కూడా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళాం రెస్టారెంట్లో పనిచేద్దామని చెప్పేసి. కానీ ఆ టైంలో మనకు వీడియోలు చేసే ఫెసిలిటీ ఎక్కడ లేదు మనకు. ఓకే, ప్రశాంతంగా వీడియో తీసుకున్నాం, డ్యూటీ అయిపోయిన తర్వాతనే ఫెసిలిటీ లేకపోవడం వల్ల అదే టైంలో మన యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది కాబట్టి దీన్ని సంపూర్ణ ఎందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అనేది వచ్చేసిన. ఓకే, మనకి ఇంత మంచిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు, వాళ్ళకి అన్యాయం చేసినట్టయితే అని చెప్పేసి వచ్చేసాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ స్టేజ్లో ఉన్నా నేను ఖచ్చితంగా ఏదైనా సరే కొన్ని రోజుల వరకు నేను మన ఛానల్ అనేది నడిపించాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు పోలేదు. ఎవడన్నా మహానుభావుడు మనకు దొరికితే క్యాపిటల్ ఇచ్చేవాడు దొరుకుతుండొచ్చు. ఓకే, నాకైతే నమ్మకం ఉంది. ఓకే రైట్, ఇది ప్లాన్. ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి, క్యాపిటల్ వేసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి, మార్జిన్ తగ్గించి అవుట్ ఆఫ్ ద మనీ తోటి హెచ్ చేసి విధంగా తెలుసుకోవాలి. తర్వాత నేకెడ్ సెల్లింగ్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఈ నేకెడ్ సెల్లింగ్లో డైరెక్షనల్ సెల్లింగ్ ముందు మనం సపోర్ట్ నుంచి పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. అది రెసిడెన్స్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కాల్ ఆప్షన్ సెల్ చేసి సైలెంట్గా ఒప్పుకుంటే ఎక్స్పైర్ వరకు బిగ్గెస్ట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లా ఒక 1 monthలో నువ్వు 2 ఎక్స్పైరీలు కనుక కరెక్ట్ దొరకబట్టుకుంటే ఖతర్నాక్ ప్రాఫిట్ అనేది వస్తుంది. మరి వచ్చిన ప్రాఫిట్ను సింపుల్గా మనం ఆప్షన్ బయింగ్లో పెట్టచ్చు, డేబిట్గా అయినా పెట్టచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా నువ్వు ఆప్షన్ సెల్లింగ్లో ఈ మంత్ 40,000 తీసావు. ఓకే సరే, డౌన్ సైడ్ ఒక పెద్ద మూవ్ వస్తుందని మీకు అనిపిస్తుంది. రెసిడెన్స్ దగ్గర మార్కెట్ ఉంది, డబ్బు టాప్ ఇచ్చింది, ఇక్కడ నుంచి ధనాదన్ పడుతుంది, ఒక 1000 పాయింట్లన్నీ అనుకుంటారు. ఓకే, ఈ ఎక్స్పైరీ కానీ ఒక 15 రోజుల్లో కానీ లేకపోతే ఈ 1 weekలోనే కానీ పడతాను అనుకుంటున్నాను. కానీ నీకు భయం అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? నెక్స్ట్ ఎక్స్పైరీ
పుట్ ఆప్షన్ తీసుకొని ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మనకు ఇంకొక 1 వీక్ టైం ఎక్కువ ఉంటుంది. ఈ హై బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ కాబట్టి ఎగ్జిట్ కొట్టిద్దాం. ఆ హై బ్రేక్ అయినంత వరకు ఉంచుతాం. కాబట్టి ఈ వచ్చిన 40,000లో ఎన్ని లాట్లు అయితే వస్తాయో ఒక 1 వీక్లో మనం 40,000 తీసినాక ఆప్షన్ సెల్లింగ్ నుంచి ఆ ఎన్ని లాట్లు అయితే వస్తాయి. ఎగ్జాంపుల్ ప్రీమియం 200 దగ్గర ఉందన్న, దీనికెంత 15,000. 3 లాట్లతో మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకే, 3 లాట్లతో మనం ట్రేడ్ అనేది చేస్తే ఇక్కడ నుంచి 1000 పాయింట్ల కనుక పడితే ఈ ప్రీమియము 1000కి వెళ్ళిపోతుంది. అంటే మనకు సింగిల్ లాట్ మీద 800 పాయింట్లు ప్రాఫిట్. ఆల్మోస్ట్ దీనికి 4 రెట్ల ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే అట్లాంటి ట్రేడ్లు అనేది దొరకటాలి నేకడ్గా చేసాం, అంతే కదా. ఎందుకు ఇది మనం మళ్ళీ ఇది కనుక పోతే 40,000 కనుక దాంట్లో పోయినాయి అనుకుందాం. ఇది ప్రీమియం ఈ హై బ్రేక్ లేదు కానీ ఇక్కడనే వచ్చింది ఎక్స్పైరీ వరకు ఈ హై బ్రేక్ అయితే ఈ హై బ్రేక్ చేస్తే కొడుతుంటుంది, ఇక్కడనే వచ్చింది ప్రీమియం కరిగిపోతుందని మనం అనుకుందాం. కానీ ఈ 40,000 అనేది నువ్వు ఎల్ల నుంచి తీసినావు, ఆప్షన్ సెల్లింగ్ నుంచి. మళ్ళీ నువ్వు దాన్ని తీయగలుగుతావు, అంటే కన్సిస్టెన్సీగా నువ్వు తీయగలుగుతావు. ఏదైతే నువ్వు ఆప్షన్ సెల్లింగ్ నుంచి అమౌంట్ తీసినావో ఆ అమౌంట్ ఆప్షన్ బైక్లో పెడతావు. నష్టపోయినా అనుకో మళ్ళీ ఒక 1 మంత్ 15 డేస్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇది తీయగలుగుతావు, మళ్ళీ ఆప్షన్ బైక్లో పెడతావు. పెద్ద ప్రాఫిట్ అనేది ఆప్షన్ బైక్లో వస్తాయి. ఆప్షన్ బైక్లో వచ్చిన అమౌంట్ అనేది మళ్ళీ దీనికి యాడ్ చేసుకుని ఇంకొక లాట్, ఎక్స్ట్రా లాట్, 2 లాట్లు అట్లా పెరుగుతా పోతా ఉంటుంది మన క్యాపిటల్ సైజ్. ఓకే, దాన్ని బట్టి మనకు ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ మళ్ళీ వచ్చిన దాన్ని పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు ఆప్షన్ బైక్లో పెడతాం, పెద్ద ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. లాస్ కూడా లేకుండా ట్రేడ్ చేయాలంటే ఏ విధంగా ఏంటో చెప్పిన. ఓకే, ఇట్లాంటి క్యాపిటల్ మీద బాగా ఫోకస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మన వ్యూవర్ల సైడ్ కొన్ని ఎక్స్ట్రా లాట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది ప్లాన్. 5 లక్షలతోటే సాధ్యం అనేది అవుతుంది. 3 లక్షలతో కావాలని అంటే అవుతుంది, కానీ బోర్ కొడుతుంది. బిగినర్కి అయితే ఓకే, నాకు తక్కువ ప్రాఫిట్ వచ్చిన చాలు, నా దగ్గర పైసలు ఉన్నాయి, సేవింగ్స్ అవి బయటకు తీసుకొచ్చినాయి కావు, నేను 1 లాట్ అయినా సెల్ చేసుకుంటా నేర్చుకుంటాను వాళ్ళకు 3 lakhs కూడా ఓకే. కానీ బెస్ట్ క్యాపిటల్ అనేది 5 lakhs. 10 lakhs ఉంటే ఇంకా లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొచ్చు ఆప్షన్ ట్రేడింగ్లో. ఓకే రైట్, ఇది కాన్సెప్ట్. కొడితే కుంభస్థలం, ఈ పిల్లి మీదగా ట్రేడ్లు అనేది చేయదు. చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు, గ్యాంగ్ డిజార్డర్ వరకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని రోజులు విచువల్ ట్రేడ్ చేసుకుంటే మీకు ట్రేడింగ్ చేయాలన్నా నా చేతికి దూల బాగుందన్నా, ట్రేడింగ్ చేయకపోతే నాకు మనసులో పట్టదని చెప్పేసి మీరు అనుకుంటే విచువల్ ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే, మీరు అక్కడ పని చేసుకుంటా కూడా ట్రేడ్, మీరు స్ట్రాటజీలు ఉన్నాయి కదా, మన స్ట్రాటజీల మీద వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చలో ఈ లెవెల్లో నేను కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నా, పెద్ద మూమెంట్ వస్తుందని అనుకుంటున్నా, కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నా, ఒక 5 లక్షల క్యాపిటల్ అని అనుకుంటున్నా, 5 లక్షలు ఎంత వస్తాయి అంత తీసుకుంటున్నా, నాకు ఎంతలా చూపిస్తుంది, ఎంతసేపు సైడ్ వేసి ఉంటే నాకు ఎంతలా చూపిస్తుంది, నేను ఒక 2 గంటలు ఉందామనుకుంటున్నా, 2 గంటల్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇప్పుడు కూడా స్టార్ట్ కావచ్చు. 2 గంటల మూమెంట్ రాకపోతే ఎగ్జిట్ కొట్టేస్తే ఎంత డికే అవుతుంది అంత డికేలో. మరి అట్లా ఎంత డికే పడుతుందో చూసుకొని, 1 అవర్ అయితే ఎంత డికే పడుతుందో చూసుకొని, ఆ 1/2 అవర్ ఆగితే ఎంత డికే పడుతుందో చూసుకొని, వెంటనే మూవ్ స్టార్ట్ అయితే ప్రాఫిట్ లాస్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని, పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు 3 గంటల వరకు ట్రేడ్ అనేది కంటిన్యూ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకొని స్ట్రాటజీలలో వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అటు పని చేసుకుంటూ, ఇటు విచువల్ ట్రేడింగ్ చేసుకుంటూ, అటు క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటూ, దాన్ని అట్నే సేఫ్గా పక్కకు పెట్టేసి విచువల్ ట్రేడింగ్ చేసుకుంటూ స్ట్రాటజీల మీద వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆ రకంగా లర్నింగ్ అనేది వస్తే మన క్యాపిటల్ వేసినాక ఈజీ అయిపోతుంది, మన స్ట్రాటజీలు ఎట్లా వర్కౌట్ అవుతుందో మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విషయం. కాబట్టి ఈ స్టేజ్కి మీరు పోతుందంటే ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే బంద్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆప్షన్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.